ఎల్లమ్మ ఆలయంలో దారుణం. నెల రోజుల్లో పూర్తి మారిన భువనగిరి రాజకీయం. మళ్లీ తెరపైకి నయం అనుచరుల ఆగడాలు. ఎల్లమ్మ గుడి వద్ద భక్తులకు హుండీలో నగదు వేయనివ్వని సిబ్బంది. ఇదేంటని ప్రశ్నిస్తే భక్తులకు దుర్భాషలాడుతూ నెట్టివేత. మీడియా ప్రతినిధుల పట్ల ఇదే వైఖరి. గతంలో నయం అనుచరుడిగా తపంచా లాంటి మారణాయుధాలతో పట్టుబడి జైలుకు వెళ్లిన ధర్మకర్త ఇలాగే కొనసాగితే తిరిగి నయం అరాచకాలు భువనగిరిలో కొనసాగినట్లయితే అంటున్న జనం. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఉండిలో పైసలు ఎంత ఇస్తలేరు? ఉండిలో పైసలు ఉండే పైసలు ఇస్తారు ఎందుకు? అది దాని ప్రాణమైంది. డ్యూటీ ఉంది కానీ ఇది దేని మళ్ళీ డ్యూటీ ఉంది దేంటి అవన్నీ కాదు. డ్యూటీలు ఉంది ఎందుకు నువ్వు ఈడ డ్యూటీ ఉంది మళ్ళీ ఈడ పైసలు ఏం ఇస్తారు ఎందుకు? మళ్ళీ ప్రాణమైంది చెప్పాలి. సమాధానం చెప్పాలి. వాళ్ళందరూ అడుగుతాను. మీరు అడుగుతున్నారు అడుగురే డిమాండ్ చేసే పైసలు అంతా చేస్తలే డిమాండ్ చెప్పమల్లా. డ్యూటీ నువ్వు చేస్తలేవు వేడా? వచ్చిన అమ్మవారి దగ్గర వస్తే అమ్మవారి దగ్గర కూడా 500 ఒడి బియ్యం ఆడ ఒడి పోతే ఆడ 500 ఒకటి ఇస్తాం. ఇంకో కారణం ఇస్తే ఆడ 500 అక్కడ. ఇదంతా ఉన్నోళ్ళు ఉంటారు, లేని ఉంటారు. ఇంకా దోపుడు ఎట్లా ఉంటుంది? తల్లి దగ్గర వస్తే అందరి దగ్గర ఒకటి ఉంటారు. డబ్బులు ఉండవు కదా. లేనోళ్ళకి చూడాలి, ఉన్నోళ్ళకి చూడాలి. ఇంకా వేరే దగ్గర జడ్జి దగ్గర కూడా డబ్బులు వస్తాయి. ఇది పరిస్థితి అండి. ఎవరిది ఇది బాధ? ఈ దేవస్థానం కిందనా లేకపోతే మీదేనా? ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అందరికీ చూడాలి. అమ్మవారు ఉంది, గుళ్ళే. మీరే దోసుకుంటే ఎట్లా? ఎక్కడ పడితే అక్కడ డబ్బులు 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 ఉంటాయి, డబ్బులు ఉంటాయి. ఇది ఏంటి? ఇది మాత్రం న్యాయం కాదు. అదుపు చేయాలి. దేవస్థానం అంటేనేమో దేవస్థానంకి లేకపోతే గవర్నమెంట్లో చెంద చేయాలి. వాళ్ళ దేవస్థానం వాళ్ళు ఉండొచ్చు, ఓన్ జాగా ఉండొచ్చు. దేవస్థానం అప్పు చెప్పాలి. అప్పుడైతే కరెక్ట్ అవుతుంది. 100 రూపాయల కంటే ఎక్కువ పెట్టొద్దు. 500